హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఎపిసోడ్లో పాప మా జీవనే జ్యోతి అనే ఒక చిన్న ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాము. అసలు ఆదిత్య వచ్చి ఆనందితో బాధపడుతూ మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు దూరం అయిపోతున్నావు అని బాధతో సగం చచ్చిపోతున్నాను. నేను వేరే పెళ్లి చేసుకోవాలి అని కాదు, మా అమ్మకి మాట ఇచ్చి వేరే సిచ్యువేషన్లో డైవర్స్ పేపర్స్ మీద సైన్ పెట్టాల్సిన వచ్చింది అని చెప్తూ ఉంటాడు. దానికి ఆనంది పర్లేదు, ఈ పెళ్ళి ఆగిపోతుంది ఆదిత్య గారు అని ఫుల్ కాన్ఫిడెన్స్తో నమ్మకం ఇస్తూ ఉంటుంది. అసలు మెయిన్ ట్విస్ట్ ఏంటంటే ఊర్వశి ఒక పెద్ద దొంగ డ్రగ్ సప్లయర్. ఈ పెళ్ళి ఆపాలంటే ఊర్వశి అసలు రంగు బయటికి తేవాలి అని ఆనంది వాళ్ళ ఇంటి వాళ్ళు అందరూ ప్లాన్ చేస్తూ ఉంటారు. కానీ స్ట్రాంగ్ ప్రూఫ్స్ లేకుండా వెళ్తే ఆదిత్య వాళ్ళ అమ్మ సునంద నమ్మదు అని ఊర్వశి కూడా అలర్ట్ అయిపోతూ ఉంటుంది. అందుకే సూర్యబాబు కార్లో దొరికిన డ్రగ్స్ ప్యాకెట్ మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ని మ్యాచ్ చేయడానికి ఊర్వశి ఫింగర్ ప్రింట్స్ ఎలాగైనా దొంగతనంగా తీసుకుని ల్యాబ్కి పంపి అని ఒక పెద్ద స్కెచ్ వేస్తూ ఉంటారు. తర్వాత సునంద వచ్చి ఆనందిని చూసి గట్టిగా నిలదీస్తూ ఉంటుంది. డైవర్స్ పేపర్స్ మీద సైన్ పెట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఈ పెళ్ళి ఆపడానికి ఏమైనా ప్లాన్ వేస్తున్నావా అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. సునంద ఏమో ఊర్వశిది చాలా ట్రెడిషనల్ ఇంటి వాళ్ళు అని గట్టిగా నమ్ముతూ ఉంటుంది. దానికి ఆనంది తగ్గేదే లేదు అన్నట్టు చాలా సాలిడ్గా కౌంటర్ ఇస్తూ ఉంటుంది. నేను వచ్చినా రాకపోయినా జరగాల్సినదే జరుగుతూ ఉంటుంది. నేను ఆ శివాయనే నమ్మకున్న ఆయననే దారి చూపిస్తాడు అని గట్టిగా చెప్తూ ఉంటుంది. లాస్ట్కి ఊర్వశి ఫింగర్ ప్రింట్స్ ఎలా కలెక్ట్ చేయాలి అని చాలా ప్లాన్ వేస్తూ ఉంటారు. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అనేది చూద్దాం. థ్యాంక్ యూ.